ప్రేమతత్వం ఛానల్ కి స్వాగతం. గాడిద కథ ఒక గొప్ప జీవిత పాఠం. చివరి వరకు చూడండి ఈ యొక్క గాడిద ఏం చేస్తుందో. ఒకరోజు ఒక రైతు పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అతని గాడిద పొరపాటున ఒక లోతైన ఎండిపోయిన బావిలో పడిపోయింది. గాడిద భయంతో అరుస్తూ అల్లాడింది. రైతు ఎంతో ప్రయత్నించినా గాడిదను బయటికి తీయలేకపోయాడు. అప్పటికి గాడిద చాలా ముసలిది. ఇక దానితో పని ఉండదని భావించిన రైతు దానిని బావిలోనే పాతిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కొంతమంది సహాయంతో మట్టిని బావిలో పడేయడం ప్రారంభించాడు. మొదట మట్టితో నిండిపోయిందనే భయంతో గాడిద అరుస్తూ ఉంది. కానీ కొద్దిసేపటికే అది ఒక విశేషాన్ని గ్రహించింది. తనపై పడిన మట్టిని కదుపుకుని దాని మీద నిలబడడం ప్రారంభించింది. మట్టి వేస్తున్న కొద్దీ పైకి పైకి మెల్లిగా లేస్తూ వచ్చింది. చివరికి బావి అంతా మట్టితో నిండిపోయినప్పుడు గాడిద పైకి ఎక్కి స్వేచ్ఛగా బయటికి వచ్చి వెళ్ళిపోయింది. అయితే ఈ యొక్క చిన్న కథలో నీతి ఏమిటంటే, మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎన్నో సమస్యలు, అపవాదులు, విమర్శలు మనపై పడుతుంటాయి. కానీ వాటికి భయపడి నాశనమైపోకుండా అవన్నీ మన ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకుంటే జీవితంలో గొప్ప విజయం సాధించగలం. ఏదైనా సమస్య నిన్ను కిందికి లాగాలని చూస్తే దాన్ని నీ మెట్టుగా మార్చుకొని పైకి ఎదగడమే నేర్చుకో. ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.